శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 7 నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వార ప్రారంభంలో 12వ స్థానంలో ఏర్పడినటువంటి గజకేసరి యోగ ప్రభావం వల్ల జాతకుడు పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, అలాగే ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే 8, 9 తారీఖులు అంటే సోమ మంగళవారాల్లో కూడా జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, వివిధ వ్యక్తుల్ని కలుసుకొని వారితో సంప్రదించడం, ఈ విషయంలో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కానీ, ఏదో ఒక సంస్థని స్థాపించాలనే ఉద్దేశంతో చాలా బిజీగా ఈ మొదటి 3 రోజులు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ధనాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. విద్యా సంబంధించిన విషయాల్లో కూడా జాతకుడు తన విద్యని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కాలంలో ఏదో కారణం వల్ల చదువు మధ్యలో ఆగిపోయి ఉన్నా, ఒకటి గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినా, ఏదైనా మధ్యలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని తిరిగి మళ్ళా ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. దానికి తగిన వనరులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ వారంలో కుజగ్రహం 7వ స్థానంలోకి మారి ఇంచుమించుగా మనకి అంటే ఈ 7వ తారీఖునే మారి జనవరి 15 దాకా 7వ స్థానంలో సంచరించడం ఒక విధంగా ఈ జాతకుడికి పార్ట్నర్స్ వల్ల, జీవిత భాగస్వామి వల్ల కొన్ని మనస్పర్ధలు, విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏ కారణం వల్ల అయితేనే మొత్తం మీద ఈ వారం నుంచి జనవరి 15 వరకు జాతకుడికి ఈ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడం, అలాగే మీరు ఏదన్నా వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే, పార్ట్నర్షిప్తో నడుస్తూ ఉంటే ఆ వ్యాపారం నుంచి మీరు విష్కరించడం కానీ, అవతల వారు విష్కరించడం కానీ, మొత్తం మీద వ్యాపారపరమైనటువంటి సెటిల్మెంట్లు ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొంతవరకు ఏదైనా మీరు ఎవరికైనా చెల్లించవలసినటువంటి బకాయిలు, పన్నులు, ట్యాక్సులు వగైరా ఉంటే అవి ఇమీడియట్గా చెల్లించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాలు శుక్రుడు, బుధుడు, రవి కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా శుక్రుడు 6వ స్థాన సంచారం ఏంటంటే స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. స్త్రీలకు అత్తవారు బంధువులతో విరోధాలు, చికాకులు వస్తుంటాయి. వ్యక్తిగతంగా వారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మగవారికి అయితే చాలా వరకు ఏంటంటే ఆడవారితో అంటే స్త్రీలతో విభేదాలు, అధికారులతో చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. రవి కూడా 6వ స్థానంలో ఉండడం మంచిదే. ఏదన్నా ఒక పోటీ పరీక్షకి వెళ్ళినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొంతవరకు 6లో ఉన్నటువంటి రాహు సంపూర్ణంగా సహకరిస్తాడు. అలాగే రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల అది విజయస్థానం అవడం వల్ల, అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి రవితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి కూడా ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా చేయగలిగినటువంటి సత్తా కలుగుతూ ఉంటుంది. అండ్ ఈ కారణం వల్ల ఎవరితో అయినా పోటీ పడి కానీ, ఛాలెంజ్ చేసి కానీ ఆయన అనుకున్నది సాధించడంలో ఖచ్చితంగా జాతకుడు ముందడుగు వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్రహాలు పనిచేస్తూ ఉంటే మరి శని భగవానుడు 10వ స్థానంలోను, మరి శని డిపాజిట్ అయినటువంటి గురువు రాశిలో సంచరించడం వల్ల వ్యక్తిగత ప్రయత్నంతో మీ యొక్క సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం నెరవేరుతుంది. ఎవరి సహాయం లేకుండా, ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా స్వతంత్రంగానే ఉద్యోగం సంపాదించడానికి చాలా క్లియర్గా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే కొత్తగా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగంలో ప్రవేశించాలనుకుంటున్నారో, అలాగే ఏదైనా దూర ప్రాంతంలో, విదేశంలో విద్య కంప్లీట్ చేసి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు సిన్సియర్గా ప్రయత్నం చేయడం వల్ల 100కి 100 రూపాయలు ఈ వారంలో మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కాకుండా కొంతవరకు కొత్త టెక్నాలజీ మార్చుకోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు, కొత్త అవకాశాలు కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఎప్పుడు మిథున రాశి వారు వారి యొక్క టెక్నాలజీని అప్ టు డేట్ చేసుకుంటూ మారడం వల్ల అభివృద్ధి కనబడుతుంటుంది. అలాగే వారు ఎప్పుడూ ఒకే ఉద్యోగం కాకుండా అవకాశాన్ని బట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఉద్యోగం మారినప్పుడల్లా అభివృద్ధి అన్నది కలుగుతుంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కూడా ఈ రాశి వారికి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు
100కి 100 పాళ్ళు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆర్థికపరమైన చికాకుల నుంచి బయటపడడానికి, స్త్రీలతో విరోధాలు తగ్గడానికి జాతకుడు శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో పూజించి లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం పారాయణ చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీదకి కలుగుతుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.